మనం చేసేది మన కోర్ వర్కౌట్, అది కూడా మన కెటిల్ బెల్ యూస్ చేసి చేయబోతున్నాం. సో చాలా ఎఫెక్టివ్గా, చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మనకి ఈ కోర్ వర్కౌట్తో ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ మన కోర్ కంట్రోల్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఆర్ వి రెడీ ఫర్ దిస్, పవన్? Yeah, I'm ready. ఓకే, ఫ్యాంటాస్టిక్. సో కమ్ డౌన్. ఎస్, నా ఈ కెటిల్ బెల్ని ఇక్కడే సెంటర్లో పట్టుకుందాము. ఆసమ్. నా ఫస్ట్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది జస్ట్ గో డౌన్. ఓకే, Yeah. అండ్ కెటిల్ బెల్ని పైన పట్టుకుందాము. పైన పట్టుకుని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన లెగ్స్ పైకి పెట్టుకుందాము. ఓకే, బ్యాక్ మొత్తం కింద టచ్ అవ్వాలి. Yeah. ఓకే, టచ్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మన లెగ్ ఇలాగ కెటిల్ బెల్ని టచ్ అయ్యి వెనక్కి రావాలి. ఓకే, సో 3, 2, 1 అండ్ గో. 1, సూపర్. 2, సూపర్. 3, సూపర్. 4, super. Keep going. 5, 6, 7, 8, 9, 10. Beautiful. So దాంతో మన లోవర్ స్టమక్ మీద ఫుల్ లోడ్ తెలిసింది కదా? Yeah. ఆసమ్. నెక్స్ట్ మనం ఇదే పొజిషన్లో కిందకు వచ్చేద్దాము. సో ఫస్ట్ మనం ఈ కెటిల్ బెల్ని పైన పట్టుకుందాము. పైన పట్టుకుని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి జస్ట్ గో డౌన్ అండ్ కమ్ అప్. ఓకే, సో 3. ఇది చెస్ట్ మీద కాకుండా స్టమక్ మీద నుంచి తీసుకురావాలి, అప్పుడే మన కోర్ మసిల్స్ ఇంకా హెల్ప్ అవుతాయి. సో 3, 2, 1 అండ్ గో. స్టమక్ మీద నుంచి రావాలి. 1, 2, 3, 4, 5. నైస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము వన్ హ్యాండ్తో ఈ కెటిల్ బెల్ పట్టుకుంటాము. అండ్ సింప్లీ ఇక్కడ నుంచి లెట్స్ గో టు ద లెఫ్ట్ అండ్ కమ్ బ్యాక్ రైట్. 1, 2. మీరు అనుకోవచ్చు ఏంటి చూడ్డానికి ఇంత ఈజీగా ఉంది అని అనుకుంటారు, కానీ యాక్చువల్లీ చేస్తే మీకు తెలుస్తుంది ఇదంతా కోర్ కంట్రోల్. 4, 5. సూపర్. సేమ్ థింగ్ ఆన్ ది అదర్ సైడ్. సో 3, 2, 1 and go. Nice. 1, 2, 3, 4, 5. Lovely. నా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం మిడ్ వేకి వచ్చేద్దాము. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ మనం చేయాల్సింది మన కెటిల్ బెల్ని ఇక్కడే పట్టుకుందాము. అండ్ ఇక్కడ నుంచి లెట్స్ గో అప్ అండ్ డౌన్. ఓకే, సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and nice. సో ఇది చాలా సార్లు చాలా మందికి చాలా డిఫరెంట్గా తెలుస్తుంటుంది, అందుకని మనం బోత్ హ్యాండ్స్తో చేసాము. నెక్స్ట్ ఇప్పుడు దీన్నే మనము వన్ హ్యాండ్తో చేయబోతాం. ఓకే, సో జస్ట్ వన్ సైడ్. సో మీకు వన్ సైడ్ లోడ్ ఇంకా బాగా. లెట్స్ గో. సో ది అదర్ హ్యాండ్ ఇక్కడ కింద సపోర్ట్ తీసుకోవచ్చు. సో 3, 2, 1 అండ్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. You feel that? Yeah. Super. Same thing on the other side. So 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Super. So దాంతో మనకి మన కోర్ మీద చాలా స్ట్రెంత్ అనేది వచ్చింది, బికాస్ బ్యాక్ స్ట్రైట్ పెట్టుకుని ఇవి చేసినప్పుడు మన సింగిల్ హ్యాండ్తో చేసినప్పుడు ఈచ్ సైడ్ ఫోకస్ కూడా అంతే బాగా పడింది. రైట్? యు ఫీల్ దట్? ఆసమ్. సో నెక్స్ట్ మన మూవ్ ఏంటంటే ఇది కెటిల్ బెల్ తీసుకుందాము. అండ్ ఈ కెటిల్ బెల్తో సింపుల్ మనం చేయాల్సింది సైడ్ ట్విస్ట్ అండ్ అప్. ఓకే, సో వన్ సైడ్ చేసి దాని తర్వాత అదర్ సైడ్ కలిపి 3, 2, 1 and go. And 1, nice. 2,
3, 4, 5, 6, 7, 8, 9, 10. నైస్. సో ఇది చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే మనకి ట్విస్ట్ అయినప్పుడు చాలా మందికి బ్యాక్ మీద పడుతుంటుంది, కానీ మీకు బ్యాక్ మీద పడుతున్నప్పుడు ఈ మూవ్ చేయకుండా పాజ్ చేసేయండి, జస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయండి. బ్యాక్ మీద పడకుండా ఓన్లీ స్టమక్ మీద పడినప్పుడే దీనికి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. కరెక్ట్? ఆసమ్. సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్. అలాంటప్పుడు స్టిఫ్ బ్యాక్ ఉందని అర్థము, బ్యాక్ స్ట్రెచ్ చేసుకుని చేసుకోవచ్చు. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Awesome. So, churn బాగుందా నీకు? మంచిగా అనిపించింది కదా స్టమక్ churn. Awesome.